హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని సహజ వనరులు టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 9 చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి 10th బయాలజీలోకి సంబంధించి. అవి చేసుకుని చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, భూగర్భ జలాలు తగ్గడానికి కారణం ఏమిటి? భూగర్భ జలాలు తగ్గడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. వర్షం పడకపోవడం, అడవులు నరికివేత, బోర్ బావుల సంఖ్య ఎక్కువైపోవుట. వర్షం పడకపోవడం, అడవులు నరికివేత, బోర్ బావుల సంఖ్య ఎక్కువైపోవుట. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో రైతులు అనుసరించదగిన విధానం ఇది. 1, స్వల్పకాలిక పంటలు పండించడం. 2, వ్యాపార పంటలు పండించడం. 3, బిందు సేద్యం చేయడం. 4, పంట విరామం ప్రకటించడం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, 1, 2, 3. స్వల్పకాలిక పంటలు పండించడం, వ్యాపార పంటలు పండించడం, బిందు సేద్యం చేయడం. ఒక రైతు తన పంట పొలంలో కీటకాలను నివారించేందుకు తొండలను ప్రవేశపెట్టాడు. ఇది ఏ రకమైన పద్ధతి? ఒక రైతు తన పంట పొలాల్లో కీటకాలను తగ్గించేందుకు తొండలను ప్రవేశపెట్టాడు. ఇది ఏ రకమైన పద్ధతి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, జైవిక నియంత్రణ పద్ధతి. జైవిక నియంత్రణ పద్ధతి. కింది వాటిలో పునరుద్ధరింపలేని వనరు ఏది? కింది వాటిలో పునరుద్ధరింపలేని వనరు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, బొగ్గు. బొగ్గు. అడవులను అధికంగా నిర్మూలిస్తే జరిగే పరిణామాన్ని ఏమంటారు? అడవులను అధికంగా నిర్మూలిస్తే జరిగే పరిణామాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, భౌగోళిక వెచ్చదనం కలుగును. భౌగోళిక వెచ్చదనం కలుగును. ఇంధనాన్ని ఆదా చేసే మార్గం ఏది కాదు? ఈ కింది వాటిలో ఇంధనాన్ని ఆదా చేసే మార్గం ఏది కాదు? ఈ కింది వాటిలో. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, సెల్ ఫోన్ను వాడటం. సెల్ ఫోన్ను వాడటం. గాలిని కలుషితం చేసే రేణురూప కలుషితం ఏది? గాలిని కలుషితం చేసే రేణురూప కలుషితం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, బూడిద. బూడిద. IUCN యొక్క ప్రధాన విధి ఏది? IUCN యొక్క ప్రధాన విధి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణ. వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణ. ఇంకుడు గుంట వలన ఉపయోగం ఏమిటి? ఇంకుడు గుంట వలన ఉపయోగం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, వర్షపు నీటిని నిల్వ చేయడము మరియు భూగర్భ జల మట్టాలను పెంచడము. వర్షపు నీటిని నిల్వ చేయడము మరియు భూగర్భ జల మట్టాలను పెంచడం. తరిగిపోని ఇంధన వనరులకు ఉదాహరణ ఏమిటి? తరిగిపోని ఇంధన వనరులకు ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, సౌరశక్తి. సౌరశక్తి. భూగర్భ జల మట్టాలను పెంచాలంటే ఏం చేయాలి? భూగర్భ జల మట్టాలను పెంచాలంటే ఏం చేయాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, ఇంకుడు గుంతలు తవ్వాలి. ఇంకుడు గుంతలు తవ్వాలి. నేల సంరక్షణ పద్ధతి ఏది? ఈ కింది వాటిలో నేల సంరక్షణ పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. కాంటూర్ పద్ధతి, గడ్డి మొక్కల పెంపకం, పంట మార్పిడి పద్ధతి. కాంటూర్ పద్ధతి, గడ్డి మొక్కల పెంపకం, పంట మార్పిడి పద్ధతి. ఓజోన్ పొర వినాశనానికి కారణమైన వాయువు ఏది? ఓజోన్ పొర వినాశనానికి కారణమైన వాయువు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, క్లోరోఫ్లోరో కార్బన్స్. క్లోరోఫ్లోరో కార్బన్స్. UNDP అనగా ఏమిటి? UNDP అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ICRISAT ఉన్న ప్రదేశం ఏమిటి?
ఐసీఆర్ఐ శాట్ ఉన్న ప్రదేశం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి హైదరాబాద్. హైదరాబాద్. ఈ గుర్తు దేనిని సూచిస్తుంది? ఈ కింద ఇవ్వబడినటువంటి గుర్తు దేనిని సూచిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి. క్రింది వాక్యాల్లో సరైనది ఏది? ఈ కింది వాక్యాల్లో సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి సరైనవి. అభివృద్ధి అవసరం. అభివృద్ధి పర్యావరణ స్నేహపూర్వకంగా ఉండాలి. ఈ రెండు కూడా సరైనవి. తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో రైతులు అనుసరించదగిన విధానం ఏది? తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో రైతులు అనుసరించదగిన విధానం ఏది? 1 స్వల్పకాలిక పంటలు పండించడం, 2 వ్యాపార పంటలు పండించడం, 3 బిందు సేద్యం చేయడం, 4 పంట విరామం ప్రకటించడం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 1, 3 స్వల్పకాలిక పంటలు పండించడం, బిందు సేద్యం చేయడం. దోమల జనాభా పెరుగుటకు కారణం ఏమిటి? దోమల జనాభా పెరుగుటకు కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి నిలకడగా ఉండే నీరు. నిలకడగా ఉండే నీరు. సరే అయిన వాక్యాన్ని గుర్తించండి. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ గ్యాసును ఆదా చేయడానికి ప్రెషర్ కుక్కర్ని వాడాలి. గ్యాస్ని ఆదా చేయడానికి ప్రెషర్ కుక్కర్ వాడాలి. అడవులు లేని ఖండం ఏది? అడవులు లేనటువంటి ఖండం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి అంటార్కిటికా. అంటార్కిటికా. మన ఇంట్లో గ్యాస్ పొదుపు చేసే మార్గం ఏమిటి? మన ఇంట్లో గ్యాస్ని పొదుపు చేసే మార్గం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వండే ముందు పదార్థాలు నానబెట్టాలి. వండే ముందు పదార్థాలు నానబెట్టాలి. ఈ మధ్య జరిపిన పరిశోధనల్లో పొద్దుతిరుగుడు పంట దిగుబడి తగ్గడానికి కారణం ఏమని తెలిసింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల సంఖ్య తగ్గిపోవడం. పరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాల సంఖ్య తగ్గిపోవడం. భూగర్భ జలాలు పెంచుటకు చేయవలసినది ఏది? భూగర్భ జలాలు పెంచుటకు చేయవలసినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఇంకుడు గుంతల ఏర్పాటు. ఇంకుడు గుంతల ఏర్పాటు. రైతులు గ్రిసిడియా పెంచుటకు కారణం ఏమిటి? రైతులు గ్రిసిడియా పెంచుటకు కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు. నేలలో నైట్రోజన్ నిల్వలు పెరిగేందుకు. తక్కువ నీటి సౌకర్యాలున్న ప్రాంతాల్లో రైతులు అనుసరించాల్సిన విధానం ఏమిటి? తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించాల్సిన విధానం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 1, 2, 3 స్వల్పకాలిక పంటలు పండించడం, వాణిజ్య పంటలు పండించడం, బిందు సేద్యం చేయడం. ఇంకుడు చెరువుల ప్రయోజనం ఏమిటి? ఇంకుడు చెరువుల ప్రయోజనం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ భూగర్భ జల పెంపు. భూగర్భ జల పెంపు. ఈ క్రింది వాటిలో శిలాజ ఇంధనం కానిదేది? క్రింది వాటిలో శిలాజ ఇంధనం కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి బయోగ్యాస్. బయోగ్యాస్. పంతొమ్మిది వందల 98-2002 మధ్య కాలంలో భూగర్భ నీటి స్థాయి తగ్గుదల ఎంత? 1998-2002 మధ్య కాలంలో భూగర్భ నీటి స్థాయి తగ్గుదల ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 3 మీటర్లు. 3 మీటర్లు. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది? చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి చెట్లు. చెట్లు. క్రింది వాటిలో పునరుద్ధరింపబడని వనరు ఏది? పునరుద్ధరింపబడని వనరు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పెట్రోల్. పెట్రోల్. 3R పద్ధతిలోని అంశం కానిదేది? 3R పద్ధతిలోని అంశం కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పారేయడం. పారేయడం. ప్రతి సంవత్సరానికి
నరికివేతకు గురవుతున్న అడవుల శాతం ఎంత? ప్రతి సంవత్సరానికి నరికివేతకు గురవుతున్న అడవుల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ 15%. 15%.